ఎక్స్క్లూజివ్ వార్త అంజయ్యనగర్ లో బిల్డింగ్ శిథిలాల తొలగింపు పూర్తయింది. ఘటనకి కారకులైన వారిపై చర్యలు మొదలయ్యాయి. ఇప్పటికే టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ప్రమాదంలో డ్యామేజ్ అయిన మరో బిల్డింగ్ ని అధికారులు కూల్చేస్తున్నారు. నాలా మీద వెలిసిన మొత్తం 5 బిల్డింగ్లని హైడ్రా కూల్చివేయడానికి నిర్ణయం తీసుకుంది. శిథిలాల్లో మిగిలిన భారీ వస్తువుల తొలగింపు తర్వాత ఇతర బిల్డింగ్స్ కూల్చివేత ఉండనుంది. ఇక తక్కువ గజాల్లో ఎక్కువ ఫ్లోర్లతో నిర్మించిన అక్రమ నిర్మాణాలని గుర్తించి చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు సైబరాబాద్ మున్సిపల్ అధికారులు. అంజయ్యనగర్ బిల్డింగ్ కూలిన ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతోంది. రాయదుర్గం పోలీసుల అదుపులో బిల్డింగ్ ఓనర్ సాజిద్ ఉన్నాడు. ఇప్పటికే కూలిన ప్రాంతంలో మరొక 10 అక్రమ నిర్మాణాలను గుర్తించారు. సాజిద్ ఇచ్చే సమాచారంతో మరికొందరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. అంజయ్యనగర్ లోనే మరో 3 బిల్డింగ్లను నిర్మించాడు సాజిద్. కురేషి మంజిల్ బిల్డింగ్ కూడా సాజిద్ కి చెందిందే అని హైడ్రా అంటోంది. టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా 2 చనిపోయారు. అక్రమ నిర్మాణాలపై సీరియస్ గా వ్యవహరించాలి అని స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు. డ్యామేజ్ అయిన అపార్ట్మెంట్ లోని 25 బ్లాక్ ని సాజిద్ తో రిపేర్ చేయించాలి, లేదంటే ప్రభుత్వం అయినా సహాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కూలిన బిల్డింగ్ పక్కన అపార్ట్మెంట్ తో పాటు మరొక 3 భవనాలని ఖాళీ చేయించారు పోలీసులు. చెప్పారు, మా హాస్టల్ ఓనర్ చెప్పాడు అది కట్టకండి అంటే, కానీ అది వాళ్ళ ఇల్లా సో కట్టారు. సో దానివల్ల ఏమైందంటే మా బిల్డింగ్ ఫౌండేషన్ అనేది దెబ్బతినింది. సో మా ఓనర్ ఏం చేస్తున్నాడు అంటే దాన్ని సరి చేస్తున్నాడు. సరి చేసేటప్పుడు మేబీ ఏమైందో అది సడన్గా ఈ బిల్డింగ్ మీదకి పడిపోయింది ఇలాగ. సో మేమందరం ఇంకా మా మెట్లు కూడా పడిపోయి మేము ఇంకా లిఫ్ట్ వర్క్ అవుతుంది, లిఫ్ట్లో వచ్చేసాం అందరం కిందకి. రష్ అవుదా అని వచ్చేలోపు సౌండ్ వచ్చింది, బయటకు వచ్చి చూసా బిల్డింగ్ పడిపోయింది. ఇంకా అంతే, మేము ఏం తీసుకోలే, ఎలా ఉన్నామో అలా కింద పరిగెత్తుకొని వచ్చేసాం అంతే. లిఫ్ట్లో ఆల్టర్నేట్గా వేరే పీజీ ఇచ్చారు, రూమ్ అకామిడేషన్ అంతా వాళ్ళు చూసుకుంటున్నారు. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి నూర్ సిద్ధంగా ఉన్నారు. నూర్, నాలాపై అక్రమంగా నిర్మించిన భవనాలు ఎన్ని కూల్చేయడానికి అధికారులు రెడీ అయ్యారు? ఓనర్ సాజిద్ ని అదుపులోకి తీసుకున్నారు కదా, అతను ఏమంటున్నాడు? ఆల్మోస్ట్ అంజయ్యనగర్లో ఉన్న చాలా వరకు భవనాలు అక్రమంగానే ఉన్నాయి. నాలాలు పూర్తిగా కబ్జా గురయ్యాయి. ఇక్కడ డైరీస్ నాలాలు అనేది ఈ ఏరియాలో ఎక్కడ కనిపించట్లేదు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత హైడ్రా జిహెచ్ఎంసీ అధికారులు రంగంలో దిగారు. వాళ్ళ మ్యాపింగ్ ప్రకారం ఏదైతే జిహెచ్ఎంసీ మ్యాప్ ప్రకారం ఏదైతే నాలాలు ఉన్నాయో ఆ నాలాలని పూర్తిగా గుర్తించారు. ఎక్కువగా సాజిదే అక్రమాలకు పాల్పడ్డాడు, అధికారులను మేనేజ్ చేసి అతను అక్రమంగా ఇక్కడ భవనాలు నిర్మాణం చేశాడనేది కూడా ప్రస్తుతం పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలిసిన పరిస్థితి. పోలీస్ అధికారులు కూడా అంటే ఏ అధికారులను మేనేజ్ చేశావు, ఇక్కడ నాలాల్ని కబ్జా చేయడానికి స్థానికులు కూడా అనేక మంది ఫిర్యాదులు చేశారు కదా, నువ్వు ఏ విధంగా భవనాల్ని కట్టుకుంటూ ముందుకెళ్ళావనే కోణంలో కూడా అధికారులు అయితే అతన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. ఎక్కడైతే ఈ అంజయ్యనగర్లో ఉన్నారో ఇక్కడ ఆల్మోస్ట్ ఈ చుట్టుపక్కల ఉన్న భవనాలు కూడా ఒక్కొక్కటిగా అధికారులు కూల్చివేయడానికి రంగం సిద్ధం చేశారు. నేను టాప్ మోడల్ నుంచి చూపించే ప్రయత్నం చేస్తాను. హైయెస్ట్ ఏదైతే అటాచ్ ఉందో ఆ అటాచ్ని కూడా అధికారులు ప్రస్తుతం రంగంలోకి దింపారు. నిన్న ఎక్కడైతే భవనం కూలిపోయిందో ఆ భవనం ప్లేస్తోనే పూర్తిగా అక్కడ అటాచ్ని రంగంలోకి దింపి ఇంకా ఆపోజిట్లో ఏదైతే వైట్ కలర్ బిల్డింగ్ ఉందో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్తో ఏదైతే మెట్లు అయితే డ్యామేజ్ అయ్యాయో అక్కడనే పీజీ విద్యార్థులతో పాటు ఐటీ ఎంప్లాయీ ఇక్కడ కిరాయకున్నారు. ఈ బిల్డింగ్ కూడా నాలా పైన పూర్తిగా నాలాని కబ్జా చేసి కట్టారనేది కూడా అధికారులు అయితే గుర్తించిన పరిస్థితి. ప్రస్తుతం అయితే నిన్న కూలిపోయిన ప్లేస్లో ఇటాచీని తీసుకురావడానికి ఇక్కడ ఈ శిథిలాలని పూర్తిగా తొలగించారు. బహుశా ఇంకా లోపల ఎవరు ఉండకపోవచ్చు అనేది కూడా అధికారులు ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత ఇంకా ఇటాచీ ద్వారా ఈ భవనాన్ని కూల్చివేయడానికి ఇక్కడ అన్ని విధాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టిన పరిస్థితి. ప్రస్తుతం మార్నింగ్ నుంచి జేసీబీ ద్వారా ఇక్కడ ఈ శిథిలాన్ని తొలగించారు. ఇప్పుడు బాహుబలి ఇటాచీ ఏదైతే ఉంటుందో అది చాలా వేగంగా ఈ భవనాన్ని కూల్చివేయడానికి వాడుతూ ఉంటారు. అలాంటి ఇటాచీని కూడా రంగంలో దిగిన పరిస్థితి మనం చూడొచ్చు. ఫస్ట్ ఏదైతే డ్యామేజ్ అయిందో ఆ బిల్డింగ్లో ఉన్న పూర్తిగా విద్యార్థులతో పాటు ఐటీ ఎంప్లాయీస్ కూడా వాళ్ళు దొరికిన వాళ్ళ సామాన్లు తీసుకొని ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు. ఎందుకంటే అత్యంత ప్రమాదకరమైన సిచ్యువేషన్లో ఆ బిల్డింగ్ ఉంది కాబట్టి మీకు కావాల్సిన వస్తువులు తీసుకొని బయటపడండి, బిల్డింగ్ ప్రమాద స్థితిలో ఉందనేది కూడా అధికారులు వాళ్ళకి హెచ్చరించి ఖాళీ చేసిన పరిస్థితి. 4 వైపుల నుంచి కూడా ఆల్మోస్ట్ 20 ఫ్లాట్లు కూడా ఇక్కడ ఎవరైతే నివాసులు ఉన్నారో వాళ్ళందరినీ ఖాళీ చేయించారు. వాళ్ళు కూడా ఎంతకాలం మీరు ఇక్కడ ఈ వర్క్ నడుస్తుంది, ఎన్ని రోజులు మేము ఇక్కడ రాకూడదు క్లారిటీ ఇస్తే మేము ఆల్రెడీ హోటల్స్తో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయడానికి మేము ఏర్పాట్లు కూడా చేసుకుంటామనేది కూడా ఐటీ ఎంప్లాయీస్ కూడా చెప్పుకోపోయిన పరిస్థితి. ప్రస్తుతం అయితే ఇక్కడ వర్క్ చాలా వేగంగా నడుస్తుంది. ఈ మిడ్ నైట్లో పూర్తిగా ఈ పీజీ స్టూడెంట్స్ ఏదైతే భవనం ఉందో, ఏదైతే డ్యామేజ్ అయిందో ఆ భవనాన్ని పూర్తిగా కూల్చివేస్తామనేసి కూడా అధికారులు అయితే చెప్పొస్తున్న పరిస్థితి.